నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. 14 నెలల కూటమి ప్రభుత్వ పరిపాలన, అదేవిధంగా సంక్షేమ పథకాల అమలు గత ప్రభుత్వానికి మరియు ఈ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం. ఆగస్టు 2వ తారీఖున సూపర్ 6 లో భాగంగా విడుదల చేసిన అన్నదాత సుఖీభవ రైతుల పెట్టుబడి సాయం మొదటి విడతగా అకౌంట్ లో పడ్డాయా లేదా? తదుపరి ఆగస్టు 15వ తారీఖున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో భాగంగా ఉన్న ఆటో కార్మికులకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా? మొత్తంగా ఈ అంశాలకు సంబంధించి పబ్లిక్ ఒపీనియన్ ఏ విధంగా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు ఎలా ఉంది? రైతులకు పెట్టుబడి సాయం 7,000 కూడా వదలడం జరిగింది. కేంద్రం ఇచ్చే 2,000 పీఎం కిసాన్ అని ఇంతవరకు ఉండేది. ఎలా ఉంది? తదుపరి 15 ఆగస్టు నుంచి కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఇచ్చారు. ఫస్ట్లో రాష్ట్రాలతో మిళితమై అనుకున్నప్పటికీ కూడా తర్వాత ఏమంటున్నారంటే జిల్లాల వారీగా ప్రయాణం ఉంటుంది అంటున్నారు. ఎలా ఉంటుంది? రాష్ట్రాల వరకు ఇస్తే బాగుంటుంది అంటారా? రాష్ట్రం మొత్తం తిరగొచ్చు అంటారా? జిల్లాలు ఇస్తే సరిపోతుందా? రాష్ట్రం మొత్తం ఇస్తే ఎలాగండి? రాష్ట్రం మొత్తం ఇస్తే ఈ ట్రాన్స్పోర్ట్ రోజువారీ చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎలా ఉంది సార్? చూస్తే రోడ్ల వ్యవస్థలో ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి? 13 నెలలు అవుతుంది కదా దగ్గర వేస్తున్నారు, కానీ అన్ని అతుకులు వేస్తున్నారు. అవి మొన్న పడిన వాళ్ళకి మళ్ళీ గుంతలు అయిపోయినాయి. అవి ప్రాపర్గా వేస్తే బాగుంటుంది. మొన్న శనివారం రిలీజ్ అయిన ఈ పెట్టుబడి సాయం 7,000 ఇచ్చారు. 20,000 3 దఫాల్లో ఇస్తామంటున్నారు. రైతులు కూడా కొంచెం హ్యాపీ అని అంటారు, లేకపోతే టైం దాటిపోయిందంటారా? రైతులదే ఉంది సార్. మేము సిటీలోగా ఉండేది. సిటీలో పరిస్థితి ఏంటంటే ప్రస్తుతానికి జనాలకి ఉపాధి లేదు సరిగ్గా. అంటే కొంచెం అన్సీజన్ నడుస్తుంది బాగా. మొన్న ఎలక్షన్ కోడ్ ఇచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు కాస్త రోజువారీ పనులు చేసుకునే వాళ్ళకి పనులు లేవు, ఆటో డ్రైవర్కి రైలు లేవు, కొంచెం డల్గానే ఉంది. ఈ పరిస్థితి చూసుకుంటే రేపు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు, మహిళల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు ఆటోలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఉచితం అనగానే వెయిట్ చేసైనా ఎక్కుతారు. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే చూసుకుంటే ఆటో కార్మికులకి ఎంతవరకు ఇది నష్టం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అసలు ఉచిత బస్సు లేక ఈ ఎలక్షన్ కోడ్ ఇచ్చిన కానీ ఇప్పటికి సంవత్సరం అయిందా? ఈ సంవత్సరం నుంచి ఆల్రెడీ ఆటో కార్యక్రమం బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఉచిత బస్సులు అంటే ఇంకా ఇబ్బంది పడతాయి. ఆల్రెడీ చూసుకుంటే ఒక పక్క కిస్తీలు కట్టలేక, ఒక పక్క ఈ కేసుల నిమిత్తం కూడా ఇబ్బంది పడుతున్నారు. మొన్న ఇక్కడ వరదలు వచ్చినాయి మనకి. మొన్న ఎలక్షన్ అయిన దగ్గర నుంచి కొంచెం మార్కెట్ లేదు. మొన్న వరదలు వచ్చినాయి, బళ్ళు పోయినాయి మని. ఇంకప్పటి నుంచి ఇంకా దెబ్బ అలాగే ఉంది. గతంలో కొల్లు రవీంద్ర గారు ఏదో ఆటో కార్మికులకు 10,000 అన్న మాట వస్తున్న మాట వాస్తవం అయినప్పటికీ కూడా మరి ఇటు పక్క కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ప్రైవేట్ రంగంలో కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్ ఉంది. ఏదైతే ఉందో ఈ 2 వీలర్ మీద తిప్పే సంస్థలు ఉన్నాయి. మరి ఈ ర్యాపిడో వచ్చేసరికి ఏమవుతుందంటే ఓన్ బైక్, ఓన్ ప్లేట్ల మీద తోలేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మా ఆటో కార్మికులకి బాగా ఇబ్బంది అవుతుంది. ఒక పక్క ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఈ అవగాహన లేకుండా తోలే వాళ్ళు ఏమిటి సొంత నెంబర్ ప్లేట్ మీద తోలుతారు, వాళ్ళకి అనుభవం ఉండదు. ఏదన్నా అయితే మళ్ళీ ఎలాగా ఈ చూసుకున్నట్లయితే ఇంత ఇబ్బందుల్లో ఎలా ఉంది? రేపు ఆటో కార్మికుడు అసలు జీవనం సాగించగలరా? ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నాను నేనైతే. ఈ 2 వీలర్లు ఏమైతే టైంపాస్కి పార్ట్ టైం జాబ్లా చేసుకుంటున్నారు. దానివల్ల మాకు మా ఉపాధికి బాగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మేము ఆటో కొన్నామంటే ఎల్లో ప్లేట్ తీసుకున్నాం, ఆర్టీఓ దగ్గర ట్యాక్సీ కడుతున్నాం. వాళ్ళు కట్టట్లేదు కదా. వాళ్ళు ప్రాపర్గా బైక్ ట్యాక్సీ ఎల్లో ప్లేట్ తీసుకొని వాళ్ళు ఆర్టీఓ నుంచి రిజిస్ట్రేషన్ తీసుకొని తోలుకుంటే బాగుంటుంది. అసలు ర్యాపిడో కూడా ఈ వైట్ ప్లేట్లు అలౌ చేయడం అనేది చాలా రాంగ్. ఇది ఇప్పుడు బెంగళూరులో అందుకనే తీశారు. మన ప్రభుత్వం కూడా దీని మీద యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. రాజీ ప్రభుత్వాల్లో గతంలో 10,000 అందుకున్నారు చాలా మంది. అలాగే ఇప్పుడు ఇస్తే బాగుంటుంది అంటారా? అదేముంది సార్, మీకు తెలియదు ఏముంది? ఈ చేతితో ఇచ్చి ఆ చేతితో తీసుకున్నట్టు ఏది ఎవరికి ఊరికనే ఇవ్వరు సార్. ఏదైనా వెయిట్ అండ్ సీ. ఏంటంటే మాకు కావాల్సింది సామాన్యులు, మాకు కావాల్సింది ఉపాధి కావాలండి. మెయిన్ చేతి నిండా పని కావాలి, మా పిల్లలకి మంచి చదువు కావాలి, మాకు ఉచితంగా వైద్యం కావాలి. సామాన్యుడికి కావాల్సింది అది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క సంవత్సరంన్నర పాలన దగ్గర అవుతుంది. మరి ఏమంటారు? సంక్షేమ పథకాలు ఒకవైపు అయితే అభివృద్ధి, మళ్ళీ ఉద్యోగ కల్పన అంటుంది ప్రభుత్వము. ఎలా ఉంది? మొన్న శనివారం రిలీజ్ అయిన అన్నదాత సుఖీభావ ఏదైతే పెట్టుబడి సాయం 20,000 చెప్పారో, మొదటి దఫా 7,000 అన్నారు. పన్నీ అంటారా పర్లేదా? ఎలా పన్నీ సార్, కొందరికి పడతాయి, రూల్ ఉన్న వాళ్ళు అందరికి ఖచ్చితంగా పడతాయి. మరి ఎలా ఉంది సార్? చూస్తే మరి యువతగా ఏమంటారు? ఉద్యోగ కల్పన బాధ్యతగా తీసుకుంటుందా ఈ ప్రభుత్వం? ఎలా ముందుకెళ్తుంది? ఖచ్చితంగా తీసుకునేది సార్. మాకు ఉద్యోగాలు వస్తే బాగుంటుంది. ఎందుకంటే డిగ్రీ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా సార్. ఇప్పుడు అది కానీ ఏదైనా ఉద్యోగులు కంపెనీలు వస్తే మాలాంటి వాళ్ళు చాలామందికి బాగుంటుంది సార్. డిగ్రీ అయిన వాళ్ళు ఖాళీగానే తిరుగుతున్నారు చాలామంది.
అది గతంలో మరి చూసుకున్నట్టయితే ఆ ప్రభుత్వాలు ఎక్కువ సంక్షేమం ఫోకస్ చేస్తే ఈ ప్రభుత్వాలు ఏంటంటే అభివృద్ధి కూడా ఉంటుందంట. అభివృద్ధి గురించి చేస్తున్నారు సార్ కొంచెం. అమరావతి గురించి ఏమంటారు? ఒక పక్క అమరావతి కూడా జరుగుతుంది, మరి త్వరితగతిన సింగపూర్ కంపెనీలు కూడా వస్తాయి అంటున్నారు కదా. మనం ఏం చేయలేం కదన్నా, వస్తే బెటర్, ఏమైనా వస్తే మాలాంటి వాళ్ళు బాగుపడతారు, లేదంటే లేదు అంతే. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 జిల్లాల వారీగా అన్నారు, మొదట్లో రాష్ట్రాల వారీగా తిప్పడాలు కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అంటున్నారు. మరి ఎలా ఉంటుంది? ఆటో కార్మికులు ఏమైనా నష్టపోతారా? ఖచ్చితంగా ఆటో కార్మికులకు నష్టం ఉండదు కదా సార్. మరి బస్సులు ఉండవు, బస్సులు ఎక్కిపోతారు లేడీస్ అందరు, మరి ఎవరు ఎక్కుతారు? అదే సర్వే లెక్కల ప్రకారం చూసుకుంటే 40% ఆక్యుపెన్సీ లేడీసీ అంటున్నారు. ఇంకా అన్నప్పుడు ఇంకెక్కడ ఉండదు సార్, లేడీస్ ఎక్కుతారు. సో దీని ప్రకారం చూసుకుంటే ఎంత పెరగొచ్చు అంటారు? రేపు 40% అంటే 60% అవుతారుగా. ఆటోలకు వెళ్ళే వాళ్ళు కూడా బస్సులు ఎక్కుతారు, 20 రూపాయలు కొంచెం కలిసి వచ్చింది కదా. అంతే 20 పెట్టే బదులు 40 రూపాయలు సేవ్ అవుతుంది కదా. చెప్పలేం కదా సార్, అంటే కొంతమంది ఎక్కొచ్చు ఎక్కకపోవచ్చు, కానీ మ్యాక్సిమం ఫ్రీ అన్నప్పుడు ఖచ్చితంగా బస్సు ఎక్కుతారు లేడీస్ అందరూ. ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఈ నిర్ణయాలు ఎలా అనిపిస్తున్నాయి? స్మార్ట్ మీటర్లు కొత్తగా కరెంటు బిల్లులు ఎక్కువగానే ఉన్నాయి అంటున్నారు, కానీ స్మార్ట్ మీటర్ల విషయంకి వస్తే ఏమంటారు? అవి కొంచెం తెలియదు కదా చాలా మందికి. మళ్ళీ ఫోన్ లాగా రీఛార్జ్ అంటే కొంచెం ఫైన్ అయినా కడతారు, కానీ ఇవన్నీ అర్థం కాకపోతే కట్టలేరు కదా. అవును సార్, ఇలాంటి పెడితే కొంతమందికి అదే చదువుకున్న వాళ్ళు ఉండరు కదా సార్, వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడున్న సిస్టమ్ ఉంటే బెటర్, ఎందుకంటే వాళ్ళు విశాఖపట్నం గురించి ఏమంటారు? ఐటీ సెక్టర్ అక్కడ ఉంటే బాగుంటుందా, ఇటు అమరావతి సైడ్ ఉంటే బాగుంటుందా? అంటే అలాగో విశాఖపట్నం కొంచెం అప్డేట్ అయింది కదా సార్, అంటే డెవలప్ అయింది. అక్కడైతే ఇంకా పెడితే ఇంకా డెవలప్ అయింది. బెటర్, అక్కడ ఉన్నా బెటరే, ఇక్కడ ఉన్నా బెటరే. ఇక్కడ ఉంటే ఇంకా దగ్గర ఉండేది అన్నిటికి. ముఖ్యమంత్రి గారు చూశారు, ఆయన తిరుగుతున్నారు ప్రజా దర్బార్ ఈ ప్రోగ్రామ్స్లో. ఇటుపక్క పవన్ కళ్యాణ్ గారు ఏంటి కొంచెం సైలెంట్ అయినట్టున్నారు, ఏమంటారు? సైలెంట్గా ఏం లేదు సార్, ఆయన చూడాలి కదా. మరి ఈయన సీనియర్ ఉన్నారు కదా, ఆయన చేస్తున్నప్పుడు ఈయన ఏం మాట్లాడతారు, చూడాలి కదా. అనుభవం వస్తే ఏదైనా చేయడానికి బాగుంటుంది. ఏదైనా రాష్ట్రంలో దగ్గర దగ్గర 13 నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం, చాలా వరకు పనులు ఏంటో తగ్గినాయి అంటున్నారు. ఏ నిమిత్తం తగ్గినాయి, పర్లేదా? లేదా అలాగే అన్నీ ఒకసారి చేయలేరు కదండి, ఎవరైనా సరే 1 by 1 చేసుకుంటూ వెళ్ళాలి. అసలు ఏంటి ఏం జరుగుతుంది అన్నీ కనుక్కొని చెయ్యాలి, అలానా సరే. అది ఖచ్చితంగా ఈ 2 పథకాలు ఎలా ఉన్నాయి మరి? ఒక పక్క చూస్తే రైతులు, ఒక పక్క చూస్తేనేమో రేపు ఉచిత బస్సు ప్రయాణం, 2 వర్కౌట్ అయినట్టేనంటారు. రైతులకైతే పర్లేదు సార్, కొంచెం ఉచిత బస్సే కొంచెం లేడీస్ కానీ పెట్టారు, ఆటో వాళ్ళు నష్టపోతారు కొంచెం, అదొకటే బాధ. ఆటో డ్రైవర్స్కి చాలా ఇబ్బంది అయిపోతుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల కోసం కూడా కొన్ని పథకాలు చెప్పారు, సూపర్ 6లో భాగంగానే 15వ తారీఖు ఏదైతే ఉందో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జిల్లాల వారీగా తిప్పుతామన్నారు. మొదట్లో రాష్ట్రం అన్నప్పటికీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అంటున్నారు, మరి ఎలా ఉంటుంది మేడం? నిజంగా ఉపయోగపడుతుంది? ఇబ్బందులే. ఇంతకుముందు తెలంగాణలో చూసాం కదా, కొట్టుకోవడం చేయడం, ఆ బస్సుల కోసం నించోవడం, బాగా ఉంటాం, మగవాళ్ళు ఎక్కనివ్వకుండా ఉంటాం. చూడాలి వచ్చిన తర్వాత కానీ తెలియదు. 0 ఫేర్ టికెట్ అని చెప్పి టికెట్ అయితే ఇస్తామంటున్నారు, పర్లేదు, బాగానే ఉంటుంది. బస్సు వచ్చిన తర్వాత జనాలందరూ అడావిడి తెలిసింది. ఇక ఇప్పుడు ప్రయాణాలు ఇది చూడాలి. ఏదన్నా కూర్చోవడానికి ఇబ్బంది అవుతుంది అంటారా? బాగా ఇబ్బంది, తోసుకుంటే ఉచిత బస్సులు అంటే ఎవరు వదులుకుంటారు, ఎవరు వదలరు కదా. 40% ఆక్యుపెన్సీ లేడీస్కే ఉందంటున్నారు మేడం. 40% జెంట్స్కి లేదు, ఆడవాళ్ళ వారికే. అది సెపరేట్ బస్సులు వస్తాయి అంటారు, కంప్లీట్గా ఏ బస్సులకైనా ఎలిజిబిలిటీ ఉంటుంది? అసలు సపరేట్ బస్సులు ఇస్తేనే మంచిది. కొన్ని బస్సులు అయ్యి కొన్ని బస్సులు ఇవి పెడితే అది ఇది కవర్ అవుతుంది. ఇటు పక్క చూస్తే ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి మేడం? వాళ్ళు కొంచెం వాళ్ళు చేస్తున్నారు అప్పుడే, మా పరిస్థితి ఏంటని. పాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో 10,000 ఆదుకున్నారు అప్పట్లో, ఈ యూనియన్లో ఉన్న వాళ్ళకి, ఆటో కార్మికులకి రిపేర్లకని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది లేకపోవడం ఇది కూడా మంచి దెబ్బేనంటారు. ఇప్పుడు అసలుకే కిరాయిలు ఆటోలు ఎక్కువైపోయినాయి, మామూలుగా లేదు కదా. ఎక్కడ చూసిన ఆటోలు, సర్వీస్ ఆటోలు ఎక్కువైనాయి. ఇప్పుడు ఈ ఉచిత ఫ్రీ బస్సులు వస్తే వాళ్ళు పట్టుకొట్టడమే, ఎక్కువ పెట్టకుండా ఏదో కాస్త 4 బస్సులు పెడతామే అంతే. ఎందుకంటే ఈ పలానా దీనికి 2 పొద్దునోటి సాయంత్రం ఒకటి, పలానా దానికి ఇట్లా పెడితే అప్పుడు కొంచెం ఆటో వాళ్ళు బతకగలుగుతారు, మామూలుగా కూడా బాగుంటుంది. స్ట్రీట్ వెండర్స్ ఇట్లా అమ్ముకునే వాళ్ళు, గంపల్లో అమ్ముకునే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, దాంతోపాటు ఈ షాపింగ్ మాల్లో చేసే లేడీస్కి, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి ఉపయోగం అంటారు. ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి ఏముంది, అన్ని చోట్ల కొన్నిట్ల బస్ స్టాప్ ఉండదు కదండి, కొన్ని చోట్లే కదా అది ఆగేది. దాన్ని బట్టి చూసుకొని ఆల్రెడీ భారం పడుతుంది, మరొకసారి ఈ భారం అంటే రేపు మళ్ళీ మన మీద టికెట్లు కొనేవాళ్ళు మీద తీసేది, మళ్ళీ మన మీదే ఆ భారం అంతా తీసేది. మళ్ళీ ఆయిల్ రేట్లు పెరిగితే, పప్పుల రేట్లు పెరిగితే. ఇప్పుడు జిల్లా దాటంగానే మళ్ళీ టికెట్ అంటున్నారు, మరి ఆ జిల్లా వాళ్ళు ఒప్పుకోవాలి కదా. తెలంగాణ వాళ్ళు ఊరుకోరు కదా, తెలంగాణ వాళ్ళకి ఆ లోకల్ వరకే కదా. అక్కడ కూడా వాళ్ళు కూడా ఇప్పుడు తెలివిగా ఏం చేశారు, ఎక్కువ బస్సులు లేవు, మామూలు బస్సులు, ఫ్రీ బస్సులు కొన్నే ఉంచారు, మెట్రోలు వేసారు. సూపర్ 6లో భాగంగా మొన్న శనివారం రైతులకు పెట్టుబడి సాయం వదిలేరు బాబు గారు, ఆయన కూడా ఉంటున్నారు, చాలా మంది దత్తత తీసుకోమంటున్నారు P4 పథకం కింద. అది తీసుకుంటే ఆ ఊరు బాగుపడింది కదా, అట్లా ఏం కాదు, ఇబ్బంది ఏం లేదు. వచ్చిన తర్వాత రాష్ట్రంలో 1 సంవత్సర పరిపాలన ఎలా అనిపిస్తుంది సార్? అందులోను మహిళల సంక్షేమంతో పాటు 6 పథకాలు చెప్పున్నారు, ఎలా ఉన్నాయి? బాగుందిగా,
బాగానే చేస్తున్నారు పరిపాలన. ఈ యొక్క సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం కనుక పెడితే ఆటో కార్మికులకి ఏమైనా ఇబ్బంది అవుతుంది అంటారా? అవి మళ్ళీ దాన్ని పెట్టినాను చూడాల్సింది, కానీ ఇప్పుడేముంది మనం కన్ఫర్మ్ చేయలేముగా. ఈ బస్సులు కూడా ఎక్కువ లేవు. ఆటో కార్మికులకు అప్పుడు వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటారు. పాత బస్సులు అన్నీ కూడా మళ్ళీ సర్వీస్కి వెళ్ళినాయి సార్, అన్నీ కూడా లైన్లో పెడుతున్నారు. ఈ విధంగా చూసుకుంటే 40% ఆక్యుపెన్సీ లేడీస్ అంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది చూసుకుంటే? అంతే కదండి, మెయిన్ లేడీస్కే వాళ్ళ ఉద్యోగాలకు మంచిది అవుద్ది. పక్క రాష్ట్రంలో ఆల్రెడీ పెట్టున్నారు సార్, ఎలా అనిపించింది? అంటే కొంచెం గందరగోళం జరిగింది కదా. బాగానే ఉంది. గందరగోళం అంటే చిన్న పని రాకుండా ఉంటాయా? వస్తాయిగా. 0 ఫేర్ టికెట్ మీద ఇస్తామంటున్నారు సార్. ఎక్కగానే టికెట్ అయితే ఇస్తారు, 0 అని ఉంటుంది దానిపైన. ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది ప్రయాణం ఉంటుంది అంటున్నారు. ఎలా ఉండబోతుంది? మళ్ళీ గవర్నమెంట్ ఏం చేస్తారో చూసుకొని మళ్ళీ మాట్లాడాలి. మొన్న శనివారం రైతులకు పెట్టుబడి సాయం రిలీజ్ అయింది సార్. ఈయన కూడా అంటున్నారు, బాబు గారు కూడా ఏమంటున్నారంటే అన్ని ఒక్కొక్కటి అమలు చేసుకుంటే వెళ్తాం, కొంచెం సమయం ఇవ్వమంటున్నారు. మరి రాష్ట్ర ప్రజలు వెయిట్ చేస్తారు. కావాలి కాదండి, ఆయనకు డబ్బులు కావాలా, బడ్జెట్ కావాలా. ఒకేసారి పిల్లోడు పుడతానే పెద్దోడు కాలేడుగా. ఏదైనా చేయనండి, ఒక్కొక్కటి చేస్తారుగా. ప్రజా దర్బార్లో కూడా సార్ తిరుగుతున్నారు. ఈ మధ్య చేతి వృత్తులను కూడా కలుస్తున్నారు డైరెక్ట్గా. ఎందుకంటే కొత్తగా ఈ విధానం బాగుంది. ఆయన కష్టజీవి అండి, ఇప్పుడంచి కాదు. ఆయన కష్టజీవి, పోరాడుతున్నాడు, చేస్తున్నాడు. కొత్తగా రాష్ట్రం ఏర్పడింది, అభివృద్ధి కావాలా. ఒక 5 సంవత్సరాలు సరిగ్గా నడవలేదు అనిపిస్తుంది నా వరకు. కానీ జనాలందరిది నేను చెప్పలేను. మరి ఆయన పోరాడాలి, చేయాలా. బడ్జెట్తో లో బడ్జెట్గా ఉందిగా, ఒక్కొక్కటి చేస్తున్నాడు. ఒక రోజు వెనక ముందు అవుద్ది, ఒకేసారి అంతా కావాలంటే అవుతుంగా. రైతులు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు సార్. అనుకున్నట్టుగా పెట్టుబడి సాయం అందింది 7,000 మొదటి దఫం, PM కిసాన్ 2,000తో కలిపి. మరి ఎలా అనిపిస్తుంది? తదుపరి కూడా కొనసాగుతుందా ఇదే విధంగా? కొనసాగుతుంది. కొనసాగక ఏమవుతుంది, నెల అటు ఇటు అవుద్ది. కండిషన్ చేయలేముగా. ఎలా ఉంటుంది సార్? P4 పథకంలో NRIలు కూడా దత్తతలు తీసుకుంటే పేద గ్రామాలని అలాంటివి నుంచి నాకు పెద్ద అవగాహన లేదు. టోటల్గా బాగానే ఉంది.